Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. రాత్రి వేళ మనం మాట్లాడబోతున్న అంశం ఏంటంటే విశ్వాసికిని పరిశుద్ధాత్మకును సంబంధం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని ఎలా నడిపిస్తాడు అది మనం ఆలోచన చేయబోతాం. పరిశుద్ధాత్మ ఒక విశ్వాసి జీవితానికి అసలు ఎంత అవసరం. ఒకసారి ఇట్లనే మా యూత్ గ్రూప్లో అమ్మాయిలందరినీ కూడబెట్టుకొని వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అని అన్నాను. మా చర్చ్లో ప్రార్థన చేసుకుందాం అని అంటూ ఏమన్నానంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేద్దాం అన్నాను. అనగానే అక్కడ ఒక అమ్మాయి ఉంది, అన్నా నాకు పరిశుద్ధాత్మ వద్దన్నా అన్నది. అంటే నేను ఆశ్చర్యపోయాను, ఏట్రా పరిశుద్ధాత్మ వద్దంటుంది ఏంటి అనుకొని, ఎందుకమ్మా పరిశుద్ధాత్మ వద్దంటున్నావు అని అన్నాను. అనగానే ఆమె ఏమన్నదంటే, అమ్మో నేను అట్టు ఎగరలేను గంతులేను అంటుంది. అంటే ఆమె దృష్టిలో పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎగిరి గంతులేయాలి కాబోలు అనుకుంటుందన్నమాట. బాగా అరవాలి, భాషలు మాట్లాడాలి, ఎగరాలి, డొరలాలి, గంతులేయాలి అనుకుంటుందన్నమాట. అనుకొని నాకు పరిశుద్ధాత్మ వద్దన్నా అన్నది. లేదమ్మా పరిశుద్ధాత్మ అందుకే కాదు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఒక విశ్వాసి జీవితంలో చేసే పనులు కనుక మనందరం పరిశుద్ధాత్మ చేత నింపబడాలని చెప్పాను నేను ఆమెకి. సరే, ఈరోజు మీకు చెప్పబోయేవన్నీ ఆమెకు చెప్పలేదులే. ఈరోజు మీకు చెప్పబోయే చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎన్ని విధాలుగా పనిచేస్తాడో అది మనం తెలుసుకుందాం. ఈ రోజున ఒక లేఖన భాగాన్ని మొట్టమొదటిగా చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని తీయండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 138 పేజీ నెంబర్ 14వ వచనం. చాలండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఏమైందురు? దేవుని కుమారులయుందురు. అంటే కుమార్తెలని కూడా అర్థం. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళందరూ దేవుని పిల్లలు. అందరూ ఆమెనేనండి. కనుక చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది ఏంటంటే మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలట ప్రతిదినం. అది ఎలా? పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎలా నడిపించబడతాడు ఆత్మచేత అనేది ఈ రాత్రి మనం తెలుసుకుంటాం దేవుని బిడ్డ. అయితే పరిశుద్ధాత్ముడు ప్రథమంగా విశ్వాస జీవితంలో 2 పనులు చేస్తాడు. పరిశుద్ధాత్మ అన్నప్పుడు అది ఒక గాలి కాదు, అది అని అనబాకండి. పరిశుద్ధాత్మ అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఆయన అనాలి. వ్యక్తి పరిశుద్ధాత్ముడు త్రిత్వంలోని 3వ వ్యక్తి అన్నమాట. కనుక ఇది గాలిలో ఒక ఆత్మ లాంటిది అనుకొని ఆత్మ వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు అని అనకూడదు. మనం ఆయన వచ్చినప్పుడు అని అనాలన్నమాట. కనుక మీరు యోహాను సువార్త చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ 16వ అధ్యాయం కానీ చదివితే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆయన అని సంబోధిస్తాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆయన అని అన్నమాట. అంటే ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అది గమనించాలి మొట్టమొదటిగా. అయితే పరిశుద్ధాత్ముడు విశ్వాస జీవితంలో 2 పనులు చేస్తున్నాడు. ఏటవి? మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. మీరు ఎక్కడో అక్కడ గబుక్కని ఆపలే, అందుకనే కన్ఫ్యూజ్ అయిపోయారు కదా. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు. అదనమాట పాయింట్ అక్కడ. యేసు ప్రభు అని చెప్పలేడు.
పరిశుద్ధాత్మ వలన మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పేసుకుంటున్నాం అన్నమాట. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున మనందరం కూడా ఒక మీటింగ్లో వాక్యం వింటుండగా ఆత్మచేత ప్రేరేపించబడి నేను పాపినని గుర్తించి యేసు ప్రభు నా కోసం చనిపోయాడని గుర్తించి మనం చేతులెత్తి యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఒక సందర్భం ఉండి ఉంటుంది మనందరికీ. అది ఎలా జరిగింది? నేను యేసు ప్రభుని ఎలా అంగీకరించాను, ఆయన రక్షకుడని నేను ఎలా గుర్తించాను అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఆ ప్రేరేపణ కలిగించాడనమాట వాక్యం వింటుండగా. కనుక ఫస్ట్ యేసు ప్రభు అని, యేసు రక్షకుడని నేను గుర్తించడానికి నాకు దోహదపడింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ ఆత్మ నాలో ఉండి అలాగ ఒప్పింపు కలగజేశాడనమాట. నేను పాపినని, ఆయన రక్షకుడని, ఆయన నా కోసం చనిపోయాడు అనేటువంటి ఒప్పింపు పరిశుద్ధాత్ముడు నాకు కలగజేశాడు. ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అది సరిపోదట. ఆ ఆత్మ నాలో ఉండి ఒప్పింప చేశాడు చూసారా, అది సరిపోదు అన్నాడు. అంతటితో మనం సంతోషపడటానికి లేదన్నాడు. అందుకని ఇందాక రోమా పత్రికలో పౌలు గారు రాసుకుంటే ఏమన్నాడంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది ఒకటి ఉందబ్బాయి అని అంటున్నాడు అనమాట. నీలో ఆత్మ ఉండి నువ్వు వాక్యం వినేటప్పుడు నీలో ఒక కార్యం జరిగించాడు, అది మంచిదే. కానీ అంతటితో నువ్వు తృప్తి చెందితే కుదరదు అని అన్నాడు. అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక తీయండి ఇప్పుడు 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 18 మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఏమై ఉండాలట? ఆత్మ పూర్ణులై ఉండుడి. అందరూ ఒకసారి ఆమెనండి. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై ఉండాలంటున్నాడు. ఆత్మ పూర్ణత అంటే ఆత్మ చేత నింపబడుట అని అర్థం అన్నమాట. సంపూర్ణంగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడై ఉండాలట ఒక విశ్వాసి. అంటే ఆ 12:3లో ఆత్మ నాలో ఉండి చేసిన పనికి ఇక్కడ ఆత్మ పూర్ణత కలిగి ఉండటానికి గల తేడా ఏంటి అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. రెసిడెంట్ అంటున్నాం, రెసిడెంట్ నాలో ఉండి కార్యం చేశాడు. ఇప్పుడు ఈ 5:18లో ఏం జరుగుతుందంటే ఇదే పరిశుద్ధాత్ముడు నా జీవితం పైన అధికారాన్ని కలిగి ఉంటాడనమాట. అందరూ ఆమెనండి ఒకసారి. అధికారాన్ని కలిగి నన్ను చలామణి చేస్తాడనమాట, నన్ను నడిపిస్తాడనమాట. కనుక ప్రతి విశ్వాసి ఆత్మచేత నింపబడటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వాధీనంలోనికి రావడం అన్నమాట. ఆత్మచేత నడిపించబడడం అన్నమాట. ఆత్మ అధికారం క్రిందకు రావడం అన్నమాట. అది మనం ఆలోచన చేస్తాం. కనుక విశ్వాసి పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ అధికారం క్రిందకి ఎప్పుడు రావాలి అంటే ఇందాక రోమా 8:14 చూపించినట్టుగా ప్రతిదినం ఆత్మచేత నడిపించబడాలి అనే మాట మనం చూస్తాం. అది చాలా అవసరం. దేవుని ఆత్మచేత నడిపించబడటం చాలా అవసరం. ఇప్పుడు ఈ కోణంలో మనం మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు ఏం చేశాడో ఒక మాట చూద్దాం మనం. యోహాను సువార్తకు రండి. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ ఆయన ప్రధాన యాజకుని ప్రార్థన అంటాం దాన్ని మనం. ఓకే, ప్రధాన యాజకుని ప్రార్థన 17వ అధ్యాయం అంతా. ఈ ప్రార్థనలో చక్కని మాట ఒకటి ఉపయోగించాడు యేసు ప్రభు. ఆ మాట ఏంటో మీకు జ్ఞాపకం చేయాలనుకోండి. మొట్టమొదటిగా 19వ వచనం, 17వ అధ్యాయం 19వ వచనం. ఏమైనా వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరంటున్న మాట? యేసు ప్రభు అంటున్నాడు స్వయంగా. నేను నా శిష్యుల కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అంటున్నాడు. ఐఎమ్ కాన్సక్రేటింగ్ మై సెల్ఫ్ ఫర్ మై డిసైపుల్స్ అనే మాట. నా శిష్యుల నిమిత్తమై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాననే మాట మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎంత చక్కని మాట అది.
అయితే ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు లూకాసు వార్తకు రండి. యేసు ప్రభు చేసిందంటే 2 మాటలు అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి దయచేసి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. యేసు ఏం చేశాడు? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడంట? ఆత్మ బలము కలిగి వెళ్ళాడట యేసు ప్రభే. జాగ్రత్త వినాలి మీరు. యేసు ప్రభు మానవునిగా ఈ భూమి మీద జీవిస్తున్నాడు అప్పటికి.
మాట అండి అది. అంటే అర్థం ఏంటండి? అంటే ప్రతి విధమైనటువంటి లోతైన సంగతులు, వాక్యములోని లోతైన సంగతుల్ని దేవుడు ఆత్మ ద్వారా ఒక విశ్వాసికి బయలుపరుస్తాడండి. మీకు ఒక సంగతి చెప్పాలి. నేను థియాలజీ చేయలే. నా పేరు రాసినప్పుడు రెవరెండ్ అని రాస్తారు. నేను రెవరెండ్ కాదు. అర్థమైందా? క్షమించండి, నేను బ్రదరే. నేను బీటీహెచ్ చేయలేదు, బీడీ చేయలేదు, ఏం బైబిల్ చదవలే, బైబిల్ కాలేజీకి వెళ్ళలే. అది వచ్చిన పాయింట్. నేను చెప్పాలనుకుంది అది. అయితే నేను విశ్వాసి అంటే నేను రక్షింపబడిన దగ్గర నుండి నేను చేసిన పని ఏంట్రా అంటే గంటల తరబడి దేవుని వాక్యంతో కూర్చొని ఉండి అనమాట. ఇప్పటికి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు లోతైన సంగతుల్ని తన ఆత్మ ద్వారా నాకు బయలుపరుస్తున్నాడు అనమాట. విషయం ఏంటంటే నేను థియాలజీ చదవలేదు కానండి, థియాలజికల్ కాలేజీలో టీచ్ చేయడానికి వెళ్తున్నా. అక్కడక్కడ దేవుడు వాడుకుంటున్నాడు నన్ను. అర్థమైందా? అంటే థియాలజీ చేసే వాళ్ళకి బోధించడానికి వెళ్తాను అనమాట. నేను ఆ ప్రిన్సిపల్ అందరికీ తెలుసు నాకు రెవరెండ్ లేదని, నేను బీటీహెచ్ చేయలేదు, బీడీ చేయలేదని తెలిసి కూడా వాళ్ళు నన్ను వాడుకుంటారు. కారణం ఏంటంటే నా గురించి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈయన గారు వాక్యాన్ని లోతైనటువంటి భావాలు బయట పెట్టేస్తాడు అని వాళ్ళు గ్రహించారనమాట. ఇప్పుడు ఈ జ్ఞానం నాకు ఎవరిచ్చారు? ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానం ఎవరిచ్చారు? ఇది నా బుద్ధిని బట్టి కలగలేదు, నా తెలివితేటల వల్ల నేను పొందుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన దేవుడు వీటిని బయలుపరుస్తున్నాడు. అందరూ ఆమెనేనండి. అంటే ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎవరికైనా లోతైనటువంటి విషయాలు దేవుడు బయలుపరచడానికి సాధ్యం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇది రెండో విషయం మీరు గుర్తించడానికి. ఇంకా నడిపింపు గురించి ఇంకా రాలే, చెప్తా తర్వాత. ఇది కొన్ని మాటలు మొట్టమొదటిగా చెప్పాలని చెప్తున్నాం మీకు. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడాను తన స్వభావానికి భిన్నంగా మనల్ని నడిపించడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడాను తన స్వభావానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వభావం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? అది చెప్పండి నాకు. ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఏంటి ఎంత సైలెంట్ అయిపోయినట్టు గౌక్కిని? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడే. యేసుప్రభు అంటే ఎవరు? దేవుడే. కనుక యేసుప్రభు అన్న దేవుడే, పరిశుద్ధాత్ముడు అన్న దేవుడే. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా, తన స్వభావానికి వ్యతిరేకంగా ఒక విశ్వాసిని నడిపించడు అంటే అర్థం ఏంటంటే దేవుని స్వభావానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నడిపించడు. ఇప్పుడు దేవుని స్వభావం ఏంటి? అప్పుడు చెప్పాలి. దేవుని స్వభావం ఏంటి? నాకేం తెలుసు అంటారా? దేవుని స్వభావం ఏంటి? మనందరికీ తెలుసు కదా. దేవుని స్వభావం ఏంటి? పరిశుద్ధత, సత్యం, నమ్మకత్వం, విశ్వాస్యత, నీతి. ఇది ఆయన స్వభావం. కనుక ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాను అన్నప్పుడు ఎప్పుడు కూడాను అపవిత్రమైన వాటి కొరకు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించడు, అవినీతి కొరకు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించడు, అసత్యమైన వాటి కొరకు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించడు. ఎందుకంటే అది దేవుని స్వభావానికి విరుద్ధం. అర్థమవుతుందండి? దేవుని స్వభావానికి విరుద్ధం. నా దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. యవనస్తుడు, సేవలో ఉన్నాడు, ఇంకా పెళ్లిగా చేసుకోలేదు. నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. చాలా సంతోషరా బాబు, పెళ్లి చేసుకుంటున్నాం. ఆ అమ్మాయి కనుక నాకు సేవకి సహకారం అందించకపోతే విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంకా పెళ్ళే కాలే అప్పటికి. ఏమంటున్నాడు? ఆ అమ్మాయి కనుక నా సేవకి సహకారం అందించకపోతే విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. నేను అన్నాను, ఆ మాత్రం దానికి చేసుకోవడం ఎందుకురా అన్నాను. నువ్వు ఇప్పుడే డిసైడ్ అయిపోయావు విడాకులు ఇస్తానని. ఈ విడాకులు ఇవ్వడం అనే స్వభావం ఇది ఆత్మ స్వభావం కాదు. ఇది దేవుడు ఇద్దరు కలిసి జీవించాలనేది దేవుని యొక్క ఏర్పాటు.
ఇద్దరు కలిసి దేవుని సేవ చేయాలనేది దేవుని ఏర్పాటు. మీరు విడిపోవడం అనేది దేవుని యొక్క చిత్తంలో లేదు. అసలు దేవుని యొక్క ప్రణాళికలో లేదు. అది దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి లేదన్నాడు. అంతే. మరి నువ్వు ఆల్రెడీ ఇలాంటి తప్పుడు ఆలోచన కలిగి దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఈ అమ్మాయి నాకు సేవకు సహకరించట్లేదు కనుక నేను విడాకులు ఇచ్చేస్తున్నానంటే కుదరదబ్బాయి. అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు, కొంతకాలం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, అన్నంత పని చేశాడు. కలిస్తే పెళ్ళి అయిందా అన్నాను, అయింది, విడాకులు కూడా అయినా అన్నాడు. ఎంత ఘోరం చూడండి. పెళ్ళి అయిందన్నా విడాకులు కూడా అయిపోయారు. అంటే నేను అప్పుడే అనుకున్నాను వీడు నిలవడు పెళ్లిలో, ఏడు ఉండలేడు అనుకున్నాను. ఎందుకంటే ఈ ఆలోచనలు కరెక్ట్గా లేవు. పరిశుద్ధాత్మకు తాను అప్పగించుకోవట్లేదు కనుక పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగుంటుందంటే తన స్వభావానికి భిన్నంగా ఎప్పుడు నడిపించాడు పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అసత్యమైన వాటికి పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అంటే మా ఇంట్లో నాకు చాలా ఇదేంటంటే ఆర్థిక అవసరతలు ఉన్నాయండి, నేను అర్జెంటుగా ఒక దగ్గర లోన్ కట్టేయాలా, ఈఎంఐ కట్టేయాలా, చాలా డబ్బులు అవసరంగా ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళంగానే ఒకడు వచ్చాడండి, ఆడొచ్చి లంచం ఇచ్చేసాడండి. ఇది దేవుని ఆత్మకార్యం అంటే అవ్వదు. నా అవసరాన్ని చూసి దేవుడు లంచం ఇచ్చేవాడిని నా దగ్గర తీసుకొచ్చాడు. ఇది ఆత్మకార్యం అంటే కుదరదు. అసత్యమైన వాటి విషయంలో పరిశుద్ధాత్ముడు నడిపించడు. అపవిత్రమైన వాటి విషయంలో పరిశుద్ధాత్ముడు నడిపించడు. దుష్టమైన వాటి విషయంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నడిపించాడు. పరిశుద్ధాత్ముడు తన స్వభావానికి భిన్నంగా ఎప్పుడు పని చేయడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడో సత్యం. ఆత్మను గురించి మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాలి. మొట్టమొదటి మాట ఒక మాట అన్నాను, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించడు, వాక్యానుసారంగా నడిపిస్తాడు అన్నాడు. రెండోది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? మనకి లోతైన సత్యాలు బయలుపరుస్తాడు. మనకి వాక్యంలోని లోతైనటువంటి ఆయన ఉద్దేశాల్ని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. మూడోది ఏమన్నానంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తన స్వభావానికి భిన్నంగా మనల్ని నడిపించడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు నాలుగో మాట, ఇంకో చక్కని మాట ఇక్కడ మనం ఆలోచన చేస్తామట. అపోస్తుల కార్యం గ్రంథం తీయండి. అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుదామండి. వాక్యము చెప్పకూడదని ఆగండి. ఎవరు ఆటంకపరిచారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆటంకపరిచారు? పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడంట. ఎక్కడ చెప్పకూడదని? ఆసియాలో. అందుకనే వాళ్ళు ఏం చేశారు? ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఆ తర్వాత ముసియా దగ్గరకు వచ్చి బితునియాకి వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని ఎవరు వెళ్ళనీయలేదు? పరిశుద్ధాత్ముడు వెళ్ళనీయలేదంట. ఎంత చక్కని మాట, మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాలు ఇప్పుడు నాలుగోదిగా మనం గుర్తుపెట్టుకోండి, దేవుని పని విషయంలో పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా నడిపిస్తాడు. అందరూ ఆమెనండి. నువ్వు ఈ పని చేయాలా లేదా పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నువ్వు ఈ సేవకి వెళ్ళాలా లేదా పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నువ్వు ఈ సంఘాన్ని ఇక్కడ స్థాపించాలా లేదా పరిశుద్ధాత్ముడు చెప్తాడు. పరిశుద్ధాత్ముడు సేవ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడండి. ఈ దినాల్లో ఎవడు పడతాడు సంచి వేసేసుకొని దేవుడు నన్ను పిలిచాడు అంటున్నారు, దేవుడు నన్ను ఇక్కడ సంఘం పెట్టమంటున్నారు. అది ఎలాగవుద్ది? అలాగవ్వదు. పక్కనే ఉంటున్నాయి సంఘాలు. ఈ గుడి పక్కన ఇంకో గుడి, ఆ గుడి పక్కన ఇంకో గుడి, సందులోనూ 4 గుళ్ళు, 4 చర్చిలు కట్టేసుకుంటున్నాం మనం. ఏంట్రా అంటే దేవుడు నన్ను నడిపించాడు అంట. ఇదే బిజినెసా? దేవుడు నన్ను నడిపించాడని ఒట్టికి చెప్పడానికి కాదు. ఇది పరిశుద్ధాత్ముడు అలాగే ఎట్టబడితే అట్ట నడిపించడు. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడే ఆటంకాన్ని కలగజేశాడట, వెళ్ళనీయలేదట. ఈ పని చేయొద్దన్నప్పుడు చేయకూడదంతే, ఈ పని చేయమన్నప్పుడు చేయాలంతే. పరిశుద్ధాత్ముడు ఒక సేవకుడిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఏ ప్రజల మధ్యకి వెళ్ళమంటే ఆ ప్రజలకు వెళ్ళిపోవాలా, ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలా. ఏ ప్రాంతంలో సేవ చేయమంటే ఆ ప్రాంతంలో సేవ చేయాలి. ప్రభువా ఇక్కడ సంఘమే లేదు కదా, ఎలాగంటే కుదరదు. దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలా. ఆమెనండి అందరూ ఒకసారి. సేవకులకి ఇది ఒక మంచి హెచ్చరిక.
పరిశుద్ధాత్ముడు పరిచర్య విషయంలో ఖచ్చితంగా నడిపిస్తాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక ఆశ్చర్యకరమైన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇప్పుడు మీరు లూకా సువార్త 4వ అధ్యాయంకి రండి. పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని మీకు చూపిస్తాను, ఆశ్చర్యకరమైన పని. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. హలో ఎవరండి చెప్పండి, ఎవరు? దేని చేత నింపబడ్డాడు? ఎక్కడికి నడిపించబడ్డాడు? ఎందుకు నడిపించబడ్డాడు? ఇప్పుడు చెప్పాలా? అరణ్యంలోకి ఎందుకు నడిపించబడ్డాడు? శోధింపబడుటకు. అందరూ చెప్పండి, ఎందుకు నడిపించబడ్డాడు? శోధింపబడుటకు ఇది మీరు చాలా ఆశ్చర్యపడతారు. పరిశుద్ధాత్ముడే శోధించడానికి యేసు ప్రభుని అరణ్యంలోనికి నడిపించేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శోధన అన్నప్పుడు చెడు విషయంలో శోధన కాదు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో విశ్వాసిని పరీక్షించడానికి దేవుడు కొన్ని క్లిష్ట పరిస్థితులు గుండా విశ్వాసిని తీసుకొని వెళ్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు, కష్టతరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. నువ్వు ఊహించనటువంటి పరిస్థితులు గుండా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సందర్భాల్లో ఒక విశ్వాసిగా నిన్ను నడిపిస్తాడు. కారణం ఏంటంటే, నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి, నిన్ను శోధించడానికి పరిశుద్ధాత్ముడు ఈ పని చేస్తాడు. మార్క్స్ వార్త చూడండి ఒకసారి, 1వ అధ్యాయం, దాని ముందున్న పుస్తకం మార్క్స్ వార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చక్కని మాట చూడండి. ఇంకా క్లియర్గా పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి చూసారండి, అరణ్యంలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళాడు. అక్కడ సాతానుడు రెడీగా ఉన్నాడు. దేవుని బిడ్డలరా, విశ్వాస జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆశ్చర్యపడబాకండి. పరిశుద్ధాత్ముడు కావాలనే మనల్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనల్ని శోధించడానికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా విశ్వాసాన్ని నడిపిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ 5 ప్రధానమైన విషయాలు ప్రారంభంలో మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఎలాగుంటుంది అనేది ఈ 5 ప్రధానమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఏం చేస్తాడు అది మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఏం చేస్తాడు ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేయాలి. అంటే ద సైన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్ అని అంటున్నాం అన్నమాట. ద సైన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్, ఆత్మచేత నింపబడిన వ్యక్తిలో కనపడాల్సిన గుర్తులు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం ఎవరైనా దేవుని ఆత్మచేత నేను నింపబడ్డానని చెప్తే నీలో కనపడాల్సిన గుర్తులేంటి అదనమాట పాయింట్. అది మనం ఆలోచన చేస్తాం. దేవుడు నన్ను ఆత్మచేత నింపాడండి, నేను భాషలు మాట్లాడానంటే కాదు, అది కాదు పాయింట్ అక్కడ. రోజు నేను ప్రార్థన చేసుకుంటే భాషలు మాట్లాడుతానండి, ఆత్మచేత నింపబడ్డానంటే అది గుర్తు కాదు, అదొకటే గుర్తు అనబడదు. ఇంకా బైబిల్లో ఆత్మచేత నింపబడిన వారు జీవించే విధానం ఒకటి ఉంది. బైబిల్ చెప్తున్న విధానం ఒకటి ఉంది. అది మనలో ఉందా లేదా ఆ విధానం అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం. కనుక ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మనకి వివరించబడింది ఎక్కడంటే రోమాపత్రికలోనే. చూడండి ఒకసారి మీరు రోమాపత్రిక 8వ అధ్యాయంకి రండి. ఇప్పుడు అక్కడ ఒక 3 విషయాలు చెప్తాను, అక్కడ మరొక 3-4 విషయాలు బయట నుండి చెప్తాను, వేరే పుస్తకాల నుండి చెప్తాను. రోమా 8వ అధ్యాయంకి రండి, 188 పేజ్ నెంబర్ 138. రోమా 8:9 వచనం మొట్టమొదటిగా, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఏ స్వభావం గలవారు? అందరు చెప్పాలి గట్టిగా, ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. కొట్టిపడేశాడు అంతటితో. ఒకటే మాట ఏమన్నాడు? ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వాళ్ళట ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటారట. ఆత్మ స్వభావం అంటే ఏంటో తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా శరీర స్వభావం అంటే ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు. శరీర స్వభావం గలవారు కారు అని అన్నాడు.
దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళకి శరీర స్వభావం ఉండదు అని ఉంది. శరీర స్వభావం అంటే మన గతం, అంటే ప్రభువుని ఎరగనప్పుడు మనకున్నది ఏంటంటే శరీర స్వభావమే. ఆ శరీర స్వభావం ఎలాంటిదట? పాపపు స్వభావం. గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీర స్వభావం ఎలాంటిదట? అసూయతో కూడింది. శరీర స్వభావం ఎలాంటిదట? స్వార్థంతో కూడింది. శరీర స్వభావం ఎట్టంట? పగ తీర్చుకునేది. అది శరీర స్వభావం ఎట్టదట? అది క్షమాపణ లేనిది, క్షమించలేనిది. ఈ శరీర స్వభావం ఎలాంటిదంటే ప్రేమించలేనిదన్నమాట. ప్రేమించలేని ఇదంతా శరీర స్వభావం. శరీర స్వభావం కలిగినోడు ఏం చేస్తాడు? అసూయ కలిగి ఉంటాడు. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులు చేసే పాపం ఏంటో తెలుసా? అసూయ. విశ్వాసులు చేసే పాపం ఏంటో తెలుసా అంటే పగబెట్టుకోవడం. విశ్వాసుల్లో కనపడే పాపం ఏంటంటే కోపం, ద్వేషం, క్రోధం. ఇదన్నమాట విశ్వాసుల్లో కనపడేటువంటి కొన్ని లక్షణాలు. విశ్వాసుల్లో కనపడే పాపం ఏంటంటే క్షమించలేని లక్షణం, ప్రేమించలేని లక్షణం, అంగీకరించలేని లక్షణం. నా వల్ల కాదురా బాబు అంటాం అనమాట. ఈ మనిషితో నేను కూర్చోలేనండి అని అంటాం అనమాట. మందిరానికి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఆడుందో చూసి వేరే దగ్గర కూర్చుంటారు అనమాట. అది శరీర స్వభావం కాదు. అది అర్థమైందా? కనుక ఎవరైతే ఆత్మ చేత నింపబడి ఉంటారో వాళ్ళు ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరూ ఆమెనండి ఒకసారి. అంటే ఏంటిది ఆత్మ స్వభావం? ఏంటి? నేను అసూయపడను, నాలో కోపం రాదు, నేను ఎవరిని ద్వేషించను, పగబెట్టుకోను, ఎవడేదన్నా పోన్లే అని వదిలేస్తాను, క్షమించేస్తాను, ప్రేమించేస్తాను, అంగీకరించేస్తాను. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది దైవ స్వభావం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ స్వభావం అంటే ఇది దైవ స్వభావం. క్షమించే లక్షణం, పగబెట్టుకునే లక్షణం కాదు. నీ సంగతి చూస్తాను నాకు అంటం కాదు. ఒక పాస్టర్ గారి క్యాసక్ వేసుకున్నాడు, తెల్ల క్యాసక్. తెలుసుగా మీకు, పాస్టర్లు వేసుకుంటారుగా కొన్ని సంఘాల్లో. ఆ తెల్ల క్యాసక్ వేసుకొని బయట కనపడ్డాడు. బయట కనపడి ఇంకొక ఆయన వచ్చి ఆయన ఏదో మాట అన్నాడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారిని ఏదో మాట నా దగ్గరే, నేనున్నాను ఆయన దగ్గర అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ తెల్ల అంగి వేసుకున్నాను అన్నాడు. ఈ అంగి ఉండబట్టి ఆగాను కానీ అంటున్నాడు. ఈ అంగి ఉండబట్టి ఆగాను కానీ అంటే ఏం చేస్తావు అంటే ఆల్రెడీ నువ్వు ఆగలేదురా లోపట అని తెలుస్తుంది. లోపట నీలో అది ఉడుకుతుందన్నమాట. ఆడి మీద పగ తీర్చుకోవాలా, అరిసేయాలా, కొట్టేయాలా అన్న ఆ భావన నీలోకి వచ్చేసిందంటే నువ్వు ఆత్మచేత నింపబడలేదని తెలిసిపోవాలి. ఆత్మచేత నింపబడేవాడు దులిపేసుకుంటాడు, రియాక్ట్ అవడనమాట. ఎదుటి వ్యక్తి స్పందించినట్టుగా వీడు స్పందించడు అనమాట. ఆడు మాట్లాడినట్టుగా వీడు మాట్లాడ్డనమాట. ఆత్మచేత నింపబడ్డాడు కాముగుండిపోతాడు. ఆత్మలో అంత గొప్పతనం ఉంది దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ స్వభావంలో అంత గొప్ప లక్షణం ఉంది. మనం జ్ఞాపకం చేసాం. ఇంకో చక్కని మాట ఇక్కడే ఉంది చూడండి. ఇప్పుడు రెండో లక్షణం 8వ అధ్యాయం 5వ వచనం. ఓకే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. హలో, వింటున్నారా? ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుందంట? చెప్పాలి, దేని మీద ఉంటుందంట? వినలేదా? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. దేని మీద ఉంటుంది మనసు? ఆత్మ విషయాల మీద ఉంటుంది మనసు. ఆత్మ విషయం అంటే ఏంటండి? ఆత్మ విషయాలు అంటే ఏంటి? ప్రార్థన, వాక్యం, సహవాసం, ఆరాధన, సువార్త సేవ, సాక్ష్యం చెప్పడం, ఆత్మను సంపాదించడం, వీటి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది అనమాట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. అందుకనే పౌలు గారు ఇంకో మాట అన్నాడు, చక్కని మాట. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వనందు ఆసీనుడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టొద్దు అన్నాడు. శరీరానుసారులైతే శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయాల మీద. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రాత్రి నీ మనసు దేని మీద ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నా. దేవుని కార్యాల మీద నీ మనసు ఎక్కువగా ఉందా, లేకపోతే లోక సంబంధమైన కార్యాలకు ఎక్కువ టైం ఇచ్చేస్తున్నావా? అవి మంచి కార్యాలు అవ్వచ్చు, లోక సంబంధమైన చెడ్డదేం కాదు. అర్థమవుతుందా? ఏదో మీ ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఆ టీ షాప్లో కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా కాసేపు.
అది పెద్ద తప్పేం కాదు. కానీ నీ టైం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతుందంటే ఉట్టిగా 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు అనమాట. నీ మనసు ఎక్కడ ఉండాలా? నాకు ఇప్పుడు ఏం తోచట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకోవాలనిపించాలి నీకు, కాసేపు ప్రార్థన చేసుకోవాలనిపించాలి నీకు. ఇవాళ మధ్యాహ్నం ఒక అమ్మాయి ఇలాగే హైదరాబాద్ నుంచి కాల్ చేసింది నాకు, మధ్యాహ్నం 3:30కి. అంకుల్, మా ఇంట్లో ఇప్పుడు మా వాళ్ళంతా వేరే ఊరి వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయమంటారు అంకుల్? మోకరించి ప్రార్థన చేయమన్నా. ఏం చేయమంటారు? మోకరించి ప్రార్థన చేయి తల్లి, ఒకదాన్ని ఉన్నావు కదా, బైబిల్ చదువుకో కాసేపు. పొద్దున్న చేశాను, పొద్దున్న సంగతి కాదు ఇప్పుడు చేయాలి. పొద్దున్న చేశానంటే పొద్దున్న చేస్తే చేసావు, మళ్ళీ చేయకూడదా? ఇక రోజుకి ఒక్కసారేనా ఆయన కలిసేది? ఇంకోసారి కలవకూడదా? ఇంకోసారి ప్రభుత్వం గడపకూడదా? వాక్యంలో బాగా వాక్యాన్ని ప్రేమించాలా. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, గర్ల్స్ అండ్ బాయ్స్ వినండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సైకిల్ మీద కాలేజీకి వెళ్ళేవాడిని. అప్పటికే రక్షింపడ్డాను. నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఫాస్ట్గా తొక్కుంటూ వచ్చేవాడిని అంటే ఆత్రంగా వచ్చేవాడిని అనమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను దేవునితో మాట్లాడలేదని ఒక బాధ. పరుగున వచ్చేయండి సైకిల్ తొక్కుంటే. ఎవడన్నా నన్ను మధ్యలో ఆపి పలకరిస్తే ఎంత కోపం వచ్చేదో, ఈడెవడరా ఆపాడని కోపం వచ్చేది. ఇంటికి వచ్చి సైకిల్ అక్కడ పడేసి, పుస్తకాలు అక్కడ పడేసి, ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే మోకరించడమే. ఏంటంటే పొద్దున్న నుంచి ప్రభుతో మాట్లాడలేదని ఒక ఆలోచన, ఆ తపన ఉండాలంటున్నా నేను. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో తపన కలిగి ఉంటారు. ఆమెనండి, నీలో ఎంత తృష్ణ ఉంది ఆత్మ సంబంధమైన విషయాలను అడుగుతున్నా. పాస్టర్ గారు ఈ వారం ఎక్కడికి వెళ్దామండి, ఎక్కడికి వెళ్దాం చెప్పండి అని ఎవడన్నా అంటున్నాడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి? పురుషులైన వాళ్ళు ఖాళీగా ఉన్నామండి, ఈరోజు సెలవు కదా ఎక్కడికైనా వెళ్దాం పదండి అని ఎవరన్నా అన్నారా? అసలు ఆ ఉత్సాహం ఉందా? ఆ ప్రేరేపణ ఉందా? నిన్ను లోపల నుంచి పరిశుద్ధాత్ముడు తంతనాడా? ఎక్కడికైనా వెళ్ళిపోవాలరా బాబు అని ఎక్కడికైనా తంతనాడా చెప్పండి? నేను మారు మనసు పొందిన కొత్త దినాల్లో నాకు ఎవడు చెప్పలేదు. ఎంత ఆత్మచేత నింపబడిపోయానంటే ఆ దినాల్లో నాకు ఎవడు చెప్పలేదు. సైకిల్ వేసుకుని ఊరికి వెళ్ళిపోయేదండి ఒక్కడే. సైకిల్ వేసుకొని ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఆ గ్రామం మధ్యలో నిలబడి రేకు బోర్లు ఉండే, మీకు తెలుసో లేదో, నా చిన్నప్పుడు రేకుతో తయారు చేసిన ఒక బోర, ఆ బోర పట్టుకొని నడిపించు నా నావని, అది ఒక పెద్ద 6-7 వచనాలు ఉంటాయి ఆ పాటలో. అది కంటత నాకు ఆ పాట. అక్కడ నిలబడి గట్టిగా పాట పాడేది. ఏది ఆ గ్రామం మధ్యలో నిలబడి నడిపించు నా నావని గట్టిగా పాడేది పాట. ఎవడో ఎటరాడో కుర్రాడు వచ్చి మా ఊరికి వచ్చి ఊరు మధ్యలో నిలబడి ఆడు సైకిల్ మీద వచ్చాడు, బోర పట్టుకొని పాట పాడుతున్నాడు. ఎటరాజా ఆ ఊరు వాళ్ళంతా వచ్చి నిలబడేవాళ్ళు అనమాట. నేను ఎవరినో చూద్దామని, నేనేం చెప్తానో విందామని ఆ ఊరోళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడేవాళ్ళు అనమాట. ఒక 50-60 మంది నిలబడేవాళ్ళు అనమాట వచ్చి. అప్పుడు నేను ఈ పాట అంతా పాడేసండి, నాకు ప్రసంగం చేయడం రాదు ఆ దినాలు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఓ తెల్ల కాగితం మీద, ఇలాగో కాగితం మీద బైబిల్ వచనాలన్నీ రాసుకునేవాడిని. మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం, నా యుద్ధకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయను, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక పాపాలను క్షమిస్తాడు. ఇలాంటివన్నీ ఒక 15 వచనాలు రాసుకునేవాడిని, అటు ఇటు రాసుకొని వాళ్ళందరూ నిలబడగానే ఈ బోర పక్కన పెట్టి ఈ పేపర్ తీసేదనమాట. ఈ పేపర్ తీసి ఏం చేసేవాడంటే ఈ వచనాలన్నీ చదివేవాడిని, 15 వచనాలు. నాకు ఇంకోటి కూడా తెలుసు, ఇవి గడగడా చదివితే నేను అక్కడ 2 నిమిషాలే ఉంటానని. అందుకని ఏం చేసేవాడిని అంటే నిదానంగా చదివేవాడిని. కనీసం ఒక 5 నిమిషాలు ఉండొచ్చు అని, అక్కడ ఓ 10 నిమిషాలన్నా ఉండొచ్చు అని నిదానంగా ఈ 15 వచనాలు చదివేసి అందరి దగ్గర నమస్తే పెట్టి సైకిల్ వేసుకొని ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. నాకు ఎవడు చెప్పాడు వెళ్ళమని? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఎవడు ఆగడంటున్నా. అది ఆమెనండి, ఎవడు ఆగడండి? నీలో తృష్టుందా అని అడుగుతున్నాను. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. ఆమెనండి, అంతే. ఆత్మచేత నింపబడ్డాను అంటాను. గుర్తదే. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తాను, చైర్ కార్, శాతవాహన లాంటిది, గోల్కొండ లాంటిది బండి అనమాట. ట్రైన్లో కూర్చున్నాను, ప్రయాణం చేస్తున్నాను ఒక్కడే. ప్రేరేపణ వచ్చేసింది సువార్త ప్రకటించాలని. నాకు తెలిసిన పాట ఏంది చెప్పండి? అప్పుడు ఏం చేసి తెలుసా అండి, ఆ ట్రైన్లో నేను కూర్చున్న ఆ కుర్చీ, ఆ చైర్లోనే నిలబడ్డా, పైకి నిలబడి నడిపించిన నా స్టార్ట్ చేశా. అక్కడ కూడా ఇదే పాట.
పాడిందే పాడరా అన్నట్టు అక్కడ కూడా లేచి ఇదే పాట పాడా. ట్రైన్లో నా సీట్లోనే నిలబడి పాడితే అక్కడ చేరికారు కదా, అందరు కనపడతాం మనం. అందరూ టక్కని మొహాలు తిప్పారు నా వైపు. అందరు నా వైపు మొహం తిప్పాను. పాట పాడేసి వెంటనే వాళ్ళకి స్వార్థ చెప్పేశారు. ఎవడు చెప్పమంటాడు నన్ను? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే నువ్వు ఆగలేవు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతావు. దేవుడు ఏం చేయమంటావు చేస్తావు అంతే. ఆత్మ చేత నడిపించబడేవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ విషయం మీద మనసు పెడతాడు. అందరూ ఆమెనండి. ఆత్మ విషయం మీద మనసు పెడతాడు. నీకు ఆ మనసు ఉందా? ఆ తృష్ణ ఉందా? ఆ ప్రేరేపణ ఉందా? దేవుని ఆత్మ చేత నింపబడ్డావా అని అడుగుతున్నాను దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు 8వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 11వ వచనానికి రండి. ఇప్పుడు 11వ వచనం. ఎడలా లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవపు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాగే 13వ వచనం మాట ఉంది. అదే 13వ వచనం చూడండి, దానికి సంబంధించి మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావలసిన వారే కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఆత్మ చేత నింపబడిన వాడు శరీర క్రియలపైన విజయాన్ని సాధిస్తాడు. నువ్వు ఎంత దేవుని ఆత్మ చేత నింపబడతావో అంతగా శరీర క్రియలపైన నీకు విజయం దొరుకుతుంది అన్నాడు. నీకు విజయం దొరుకుతుంది. ఏమండి, శరీరానికి ఆత్మకును సమానమైన బలం. గుర్తుపెట్టుకోండి, శరీరానికి ఆత్మకును సమానమైన బలం. ఒక ఆఫ్రికన్ అతను, ఆఫ్రికా దేశస్థుడు, అతడి దగ్గరట 2 కుక్కలు ఉన్నాయట. 2 కుక్కల్ని పెంచేవాడట. ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. ఎలా పెంచేవాడు అంటే ఒక నెల రోజుల పాటు తెల్ల కుక్కకే భోజనం అట, నల్ల కుక్కకు పెట్టేవాడు కాదు. రోజు తెల్ల కుక్కకే భోజనం పెడతా ఉంటే ఆ తెల్ల కుక్క బాగా బలం పొందుకొని హుషారుగా ఎగిరి గంతులు వేసుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ బాగా యాక్టివ్గా ఉండేదట తెల్ల కుక్క. దీనికి భోజనం పెట్టే టైంలో నల్ల కుక్క బలహీనమైపోయి ఒక మూలలో కూర్చొని నీరసిత్తూ మూలుగుతూ కదలకుండా అలా కూర్చునేదట. ఈ నెల రోజులు అవ్వగానే ఈ తెల్ల కుక్కకు భోజనం బంద్. ఇప్పుడు దేనికి మొదలెడతాడు? నల్ల కుక్క భోజనం మొదలెడతాడు. ఈ నల్ల కుక్క ఒక 2 రోజులు 3 రోజులు భోజనం చేయగానే నెమ్మదిగా కాళ్ళు చాపుద్దటగా, చాపి నిలబడుతుందట నల్ల కుక్క. ఇప్పుడు తెల్ల కుక్క మూలన పడుతుంది అనమాట. ఈ నల్ల కుక్క రోజు రోజుకి భోజనం అందుతూ ఉంటే ఇది యాక్టివ్గా తయారైపోయి ఇది బలం పుంజుకొని ఈ నల్ల కుక్క కూడా ఎగిరి గంతులేస్తూ ఉంటుంది అనమాట. ఈయన పోషించే విధానం అలాగుండిందట. దేవుని బిడ్డారు, ప్రతి విశ్వాసిలో ఈ 2 కుక్కలు ఉంటాయి. నల్ల కుక్క ఉంటుంది, తెల్ల కుక్క ఉంటుంది. నల్ల కుక్క అంటే శరీర క్రియలు, తెల్ల కుక్క అంటే ఆత్మక్రియలు. ఇప్పుడు 25, 26, 27 తారీఖుల్లో తెల్ల కుక్కకు భోజనం అందుతుంది. ఈ 3 రోజులు తెల్ల కుక్కకే భోజనం అందుతుంది. మంచి భోజనం బాగానే ఉంది. రేపు రాత్రి వరకు ఏం కంగారు లేదు. ఇక సోమవారం నుంచి మరి దేనికి భోజనం అందుద్దో నాకు తెలియదు. మరి అదనమాట పాయింట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవిస్తారు దేవుని కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడి శరీర క్రియల్ని మనము జయించవలసిన వారమై ఉంటున్నాం. ఇది 3వ విషయం. గలతీ పత్రిక తీయండి. ఇప్పుడు ఇంకొక 4వ విషయం ఒకటి చెప్తాను మీకు. గలతీ పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం తెలుగులో బాగుంది, ఇది ఇంగ్లీష్లో కన్నా నాకు తెలుగులోనే నచ్చింది ఈ మాట. 5వ అధ్యాయం 25వ వచనం. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అందరు ఈ మాట చెప్పండి, క్రమముగా నడుచుకుందాము. అందరూ అనండి, అందరు కొంచెం గట్టిగా అనండి. మళ్ళీ
అంటే దేవుని ఆత్మని కలిగిన వాడిలో ఏముంటుందట? క్రమం, డిసిప్లిన్డ్ లైఫ్ అన్నమాట. డిసిప్లిన్డ్ లైఫ్. అరే ఎక్కడికి వెళ్తున్నా? ఏమో అంటాడు. ఎక్కడికి వెళ్తా? ఏమో అంటాడు. ఆడికే తెలీదు ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు. మొత్తానికి ఏదో టైంకి ఇంటికి వస్తాడు, ఫోన్ చేస్తాడు, పడుకుంటాడు. అది సంగతి. ఆడికో ప్లాన్ లేదు, ఆడికో గురి లేదు, గమ్యం లేదు, ఒక ఉద్దేశం లేదు, పర్పస్ లేదు ఆడి జీవితానికి. ఆడు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాడు అనమాట. అది సంగతి. క్రమం లేదు కొంతమందికి. విశ్వాసులు అలాగ ఉండకూడదంట. ఏం చేస్తావురా? ఏమో చూస్తున్నా అంటాడు, ఆలోచిస్తున్నా అంటాడు మాట్లాడు. ఏంటి ఆలోచించేది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థనలు అడుగు, ఏం చేయాలో అడుగు, ప్రభుని అడుగు, త్వరగా చేసుకో, డెసిషన్ తీసుకో. విశ్వాసి ఉద్యోగం లేకుండా ఉండకూడదు. ముఖ్యంగా పురుషుల గురించి మాట్లాడుతున్నాను నేను. క్రమం, పట్టుదల ఉండాలా, కష్టపడే మనస్సు ఉండాలా. భార్య 1,00,000 రూపాయలు తెస్తుంది, నేను ఎందుకులే పని చేయడం అని అనుకుంటే నీ అంత దరిద్రుడు లేడనమాట. అందుకని తెస్సలోనికే పత్రిక తీయండి ఒకసారి. ఒక చక్కని మాట ఉంది అక్కడ. పౌలు గారు ఒక మాట అన్నాడు, అది కూడా మీకు గుర్తు చేస్తే మంచిదని అనుకుంటున్నాను. గుర్తు చేస్తే మంచిదని అనుకుంటున్నాను. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 189 పేజీ నెంబర్ 189, 3వ అధ్యాయం 10వ వచనం. ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు ఏం చేయకూడదంటమ్మా? అబ్బా మీరు అంత గట్టిగా చెప్పారే. పని చేయని వాడు భోజనం చేయొద్దట. బతకస్తుడు, సోమరుడు, వాడు పని చేయడం ఇష్టం ఉండదు వాడికి. విశ్వాసే. పౌలు గారు విశ్వాసం ఉద్దేశించే మాట్లాడాడు ఈ మాట. మీలో ఎవడైనా పని చేయనొల్లని వాడైతే ఆడు భోజనం చేయకూడదు అన్నాడు. ఆడికి ఇంట్లో మీరు భోజనం పెట్టబాకండి అన్నాడు. అది సంగతి. నేను ఇప్పుడు ఎక్కడికి వస్తానంటే క్రమం ఉండాలంటున్నా జీవితానికి. ఆత్మచేత నడిపింపబడేవారు క్రమముగా నడుచుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. క్రమం ఉంటుంది వాళ్ళు. దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు క్రమం కనపడుతుంది. ఇంకొకటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. ఇంకో చక్కని మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం లాస్ట్ వచనం 18వ వచనం. ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత. అందరు ఈ మాట అనండి, ప్రభువగు ఆత్మచేత అనండి. ఏమవుతుంది? ఆత్మచేత ఏమవుతుంది? ఆ పోలికగానే. ఏ పోలిక? దేవుని పోలికలోనికి మార్చబడుతున్నాం. ఎవరు? ఆత్మచేత నింపబడ్డాడు. అంటే ఇప్పుడు జాగ్రత్తగానండి. నేను ఇందాక పరిశుద్ధాత్ముడు అంటే ఎవరన్నాను? వ్యక్తే. ఎవరా వ్యక్తి? దేవుడే. నువ్వు ఆత్మచేత ఎంత ఎక్కువగా నింపబడతావో ఒక వ్యక్తి చేత నింపబడుతున్నావు అనమాట. దేవుడు అనే వ్యక్తి నీలో ఎక్కువగా వచ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుద్దంటే దేవుని గుణ లక్షణాలు నీకు వచ్చేస్తాను ఆటోమేటిక్. ఆ పోలిక వచ్చేస్తుంది. యేసు ప్రభు పోలిక వచ్చేస్తుంది. మోషే 40 రోజులు పర్వతం మీద, కొండ మీద దేవునితో గడిపి కిందకు రాగానే ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. అంత ప్రకాశిస్తుంది అనమాట. దేవుని మహిమ చేత నింపబడ్డాడు. దేవుని గుణలక్షణాలు మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆత్మచేత నింపబడ్డాడికి ఆయన పోలిక వచ్చేస్తుంది మనకు అంటున్నాడు. ఆమె అన్నాడు అందరూ ఒకసారి. ఎంత గొప్ప మాట అది. ఆయన పోలిక మనకు వచ్చేస్తుంది. ఇంకొక మాట చెప్పి ఆ తదుపరి పరిశుద్ధాత్ముని ముఖ్యమైన పని ఏంటో ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథానికి రండి దయచేసి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయానికి రండి. 718
36వ అధ్యాయం 27వ వచనం. మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని అందరూ ఒకసారి ఆమెనండి. ఆత్మను దేవుడు మనలో పెట్టి ఏం చేస్తాడంట, ఆయనకి లోబడే వారినిగా చేసుకుంటాడట. నా కట్టడలను అనుసరించువారు అంటే అర్థం ఏంటి? నాకు లోబడేవారని. దేవుని ఆజ్ఞకు లోబడటం, దేవుని మాటకు లోబడడం, ఇది ఎలా సాధ్యం అంటే ఆత్మ ద్వారా సాధ్యం, పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యపడుతుందని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 6 విషయాలు చెప్పాను మీకు. ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగే పనులు 6 పనులు చెప్పాను. ఏంటది? మొట్టమొదటిగా ఏమన్నాను? ఆత్మ స్వభావం వస్తుందన్నాను. రెండోది ఏమన్నాను? ఆత్మ విషయాల మీద మనసు పెడతామన్నాను. మూడోది ఇంకో మాట ఏమన్నాను? శరీర క్రియలపైన విజయాన్ని సాధిస్తామని చెప్పాను. నాలుగోది ఏమన్నాను? ఒక క్రమమైన జీవితం ఉంటుందన్నాను. ఐదోది ఏంటంటే ఆయన పోలికలోనికి మార్చబడతామని చెప్పాను. ఆరోది ఏంటంటే ఆయన కట్టడలకు ఆజ్ఞలకు లోబడే మనసు వచ్చేస్తంట. ఆత్మచేత నింపబడిన వాడికి ఆటోమేటిక్గా లోబడిపోతాడనమాట దేవుని కట్టడలకు. ఇక చివరిలో యేసు ప్రభు తన శిష్యులకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈరోజు మీరు వేరే వేరే కొన్ని క్రైస్తవ శాఖలకు వెళ్తే వాళ్ళు ఒక గమ్మత్తైన బోధ చేస్తారు. అదేంటంటే నువ్వు ఆత్మ చేత నింపబడితే నువ్వు భాషలు మాట్లాడాల్సిందే అంటారు ఖచ్చితంగా. నువ్వు భాషలు మాట్లాడపోతే నీకు పరిశుద్ధాత్మ లేదని చెప్పేస్తారు. అది తప్పు, అది తప్పు. కానీ ఇప్పుడు ఆ వరాల గురించి కాసేపు పక్కన పెడితే ఒరిజినల్గా యేసు ప్రభు పరిశుద్ధాత్మను తన శిష్యులకు ఎందుకు ఇచ్చాడు అదొకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి వరకు అది ఆలోచన చేసి ముగిద్దాం. యేసు ప్రభు తన శిష్యులకు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు అది చూద్దాం ఒకసారి. లూకా సువార్త తీయండి. ఇప్పుడు ఒక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. 24వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 24వ అధ్యాయం 47-48 వచనాలు చూద్దాం. సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సుయు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు ఒక్క నిమిషం అక్కడ ఆపండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడితే ఏమన్నాడంటే, యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు మీరు ఏం చేయాలంటే మారు మనసు గురించి పాపక్షమాపణ గురించి ప్రకటన చేయాలన్నాడు. చెప్తే ఏమన్నాడంటే ఈ రెండిటికి సాక్షులు మీరే అన్నాడు. ఏ రెండిటికి? ఆ మారు మనసుకి పాపక్షమాపణకి మీరే సాక్షులు రబ్బాయి అన్నాడు. అంటే ఆ మారు మనసు పొందిన అనుభవం మీకుంది, పాపక్షమాపణ పొందుకున్న అనుభవం మీకుంది కనుక ఈ రెండిటికి మీరే సాక్షులు అంటూ ఏమన్నాడు తెలుసా అండి? వెంటనే ఆ తర్వాత మాట ఇప్పుడు 48వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, పైనుండి శక్తి పొందు వరకు. దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. అయితే ప్రథమంగా మీరు ఆలోచన చేశారు. ఇప్పుడు మీరు నా కొరకు యెరూషలేము నుండి బూదిగంతముల వరకు సాక్షులై ఉండాలన్నాడు. ఈ పని చేయడానికి మీరు ఇక్కడే ఆగండి కాసేపు అన్నాడు. ఎందుకంటే పైనుండి శక్తి పొందేంత వరకు వెళ్ళడానికి లేదన్నాడు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు సాక్ష్యం చెప్పడానికి లేదు రబ్బాయి అన్నాడు. ప్రథమంగా దేవుడు తన శిష్యులకు ఆత్మని ఎందుకు ఇచ్చాడంటే సాక్ష్యం చెప్పడానికి, స్వార్థ ప్రకటన చేయడానికి, ఆ మారు మనసు అనుభవాన్ని గురించి చెప్పడానికి, ఆ పాపక్షమాపణ అనుభవాన్ని గురించి చెప్పడానికి పైనుండి శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళొద్దన్నాడు. ఇంకా చక్కగా దాన్ని నొక్కానిస్తూ ఇంకో చక్కని మాట అన్నాడు. యోహాను సువార్తకి రండి. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 21-22 వచనాలు. 20వ అధ్యాయం 21-22. యేసు పాప నువ్వు చదవమ్మ 22 ఇప్పుడు. ఊది ఏమన్నాడు?
హలో ఏమన్నాడు? ఇక్కడ ఒక చక్కని మాట, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? లోకంలోనికి అని చెప్పి ఏమన్నాడు? అని ఊదాడంట. ఊది పరిశుద్ధాత్మను పొందుకో అంటే అర్థం ఏంటండి? ఈ పరిశుద్ధాత్మ లేకుండా లోకంలోకి వెళ్ళదురు బాబు అన్నాడు. అది ఈ పరిశుద్ధాత్మ లేకుండా లోకంలోకి వెళ్ళబాకండి అన్నాడు. మీరు నా కొరకై లోకంలో సాక్షులుగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అవసరం మీకు. అందుకనే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. చివరిగా ఇంకొక వచనం, లాస్ట్ వచనం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం, యోహాను సువార్త తర్వాతనే ఒక పేజీ తిరిగితే చాలు. ఇక 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల యందు వరకు నాకేమై ఉందరు. హలో ఇప్పుడు ఒక్క చిన్న పని చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి ఈ వచనాన్ని చదవండి ఒకసారి. అందరు బైబిల్ తెరండి, అందరు కలిసి చదువుదామండి ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు సమరయ బూదిగంతముల వరకు నాకు ఏమై ఉందరు. అది పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏం పొందుతారు మీరు? శక్తి. అందరు ఎప్పుడు ఏం పొందుతారు? అప్పుడు ఏమవుతారు మీరు? ఎక్కడా? యెరూషలేము నుండి యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షి. అంటే మళ్ళీ మనకి ఏమర్థమవుతుంది ఇక్కడంటే, దేవుడు పరిశుద్ధాత్మని ప్రథమంగా ఇచ్చింది ఎందుకట? సాక్ష్యం చెప్పడానికి, సువార్త పరిచర్య చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.